ఒక క్రమ పద్ధతిలో తెలంగాణలో అభివృద్ధి చేసినటువంటి కారణంగానే ఇలా తెలంగాణలో ఉండేటువంటి ప్రధాన వనరులన్నీ కూడా నేను సాక్షాత్ వ్యవసాయ మంత్రిగా చేసిన అనుభవంతో గతంలో కూడా చెప్పిన మళ్ళీ ఒకసారి పునరుద్ఘాటిస్తున్నా. ఈ రాష్ట్రంలో ఉండే 1,50,00,000 ఎకరాల సాగుకు యోగ్యమైనటువంటి భూమిలో 97.5% భూమి 10 ఎకరాల లోపు, ఒక కుంట నుంచి 10 ఎకరాల లోపు ఉండే రైతుల చేతుల్లోనే ఉంది. 92.5% భూమి కేవలం 5 ఎకరాల లోపు ఉండేటువంటి రైతుల చేతుల్లో మాత్రమే ఉంది. ఫ్రాగ్మెంట్ అయిపోయింది ప్రాపర్టీ, ల్యాండ్ ప్రాపర్టీ. ఇలా పరిశ్రమలు అనేవి చిన్న చితక మధ్యతర భారీ పరిశ్రమలు ఎన్ని వచ్చినా ఈ రాష్ట్రంలో ఉండే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఆ సాంకేతిక నైపుణ్యం ఉండేటువంటి అనేక మంది యువతకి, అది ఐటీ కావచ్చు, ఇతరత్ర ఇండస్ట్రీస్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, ఉపాధులు వచ్చినాయి. ఆర్థిక వ్యవస్థ ప్రతి చేయికి పని వచ్చింది కాబట్టే, ప్రతి చేతికి పని చేసుకొని బతకగలిగే పరిస్థితి వచ్చింది కాబట్టే ఈ ఆర్థికము చేయి మారుతుంది కాబట్టే ఎకానమీ స్పిన్ అవుతుంది అంటాం. అందుకోసమే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ వచ్చే నాటికి తలసరి ఆదాయము, తెలంగాణ ప్రజల తలసరి ఆదాయము 94,000 తలసరి ఆదాయం ఉంటే, 94,000 రూపాయల తలసరి ఆదాయం ఉంటే 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ దాన్ని 3,12,000 తలసరి ఆదాయాన్ని తీసుకొని వచ్చిండు. రాష్ట్రం దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిండు. ఇది డెమోక్రటిక్ ఎక్స్పెరిమెంటేషనే ఇదంతా కూడా. దేశవ్యాప్తంగా ఇది జరుపుతానంటే ఎవరొద్దన్నారు? అందుకని ఈ దేశంలో 2 జాతీయ పార్టీలు, వాటి కూటములు, మొన్నటిదాకా ఒక దశాబ్దం, 2 దశాబ్దాల దాకా 2 జాతీయ పార్టీలు, ఇప్పుడు 2 జాతీయ పార్టీల కూటములు. ఇవి దేశంలో ఉండేటువంటి ప్రజల యొక్క మౌలికమైనటువంటి సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైనాయి కాబట్టే ఇవాళ దేశంలో ఉండేటువంటి సమస్యలు మనం చూస్తున్నటువంటివి, చర్చిస్తున్నటువంటివి, వాటినే మావోయిస్టులు కూడా ప్రస్తావిస్తున్నటువంటివి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారంగా, సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి గారు ప్రకటించిన వివరాల ప్రకారంగా మావోయిస్టులు వాళ్ళు ప్రభావం చూపిస్తున్నది 6 రాష్ట్రాలు అని చెప్పినారు. సరే, వాళ్ళు ప్రకటించుకున్నది మేము 16 రాష్ట్రాల్లో ఉన్నామన్నారు. అది వేరు విషయం, ఉన్నారా లేదా తర్వాత విషయం. మరి ఒకవేళ నిజంగానే 6 రాష్ట్రాల్లో మాత్రమే ప్రభావం చూపగలిగే పరిస్థితి మావోయిస్టులకు ఉంటే దేశంలోని ఇతర రాష్ట్రాలన్నీ అభివృద్ధి కావడానికి ఏం అడ్డం వచ్చింది? మరి అక్కడ వాళ్ళు లేరు కదా, నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. అంటే అసంబద్ధమైన వాదన ఎట్లుంటుంది? సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఇటువంటి అసంబద్ధ వాదన ఉంటుంది. ఇంకేదైనా పదునైన అంశాలతో వాదన పెట్టండి. ఈ వాదన కేవలం అమిత్ షా గారిదే కాదు, గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ వాదన కూడా ఇదే, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. వీళ్ళ కారణంగా మారుమూలలో మేము అభివృద్ధి చేయలేకపోతున్నాం. వీళ్ళు వచ్చాకంటే ముందే చేసినాం. మరి 2014లో మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు ప్రధానమంత్రి అభ్యర్థికి వాళ్ళ పార్లమెంటరీ బోర్డు ఆయనను ఎన్నుకున్న తర్వాత ఎన్నికల ప్రచార సభలో లేదా ఎన్నికల సమయంలో వాళ్ళు ఇచ్చినటువంటి జాతీయ అడ్వర్టైజ్మెంట్స్ మొత్తంలో అనేక రకాల అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చినారు. గుజరాత్ మోడల్ అని చెప్తూ ఇచ్చినారు. అందులో ఒకానొకటి విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ మీరు రీకలెక్ట్ చేసుకుంటే, వెనక్కి తిరిగి జ్ఞాపకం చేసుకుంటే మీకు కనిపిస్తుంది. ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్, ఒకరోజు విద్యుత్ శక్తి, ఒకరోజు సాగునీరు, ఒకరోజు మంచినీళ్ళు, రకరకాలుగా ఇచ్చేది వాళ్ళు. విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు 2014లో వాళ్ళు ప్రముఖంగా రాసింది ఏంటంటే, గుజరాత్ను మేము సంపూర్ణ విద్యుదీకరణ చేయగలిగినాము 2014 నాటికి, నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉండగా. జాగ్రత్తగా వినాలి. 2014 నాటికి గుజరాత్ రాష్ట్రాన్ని సంపూర్ణ విద్యుదీకరణ చేశామంటే ఇంటింటికి వెళ్తురు, వీధులలో వెళ్తురు, ప్రతి గ్రామీణ ప్రాంతానికి, ప్రతి దండాకు, గుడానికి కూడా వెళ్తురు ప్రసరించేటట్లు విద్యుదీకరణ చేసినాము అనేది ఒక గొప్ప విజయంగా వాళ్ళు ప్రకటించినారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 2014 కంటే ముందే దాదాపు 30-35 ఏళ్ల క్రితమే నక్సలిజం ప్రబలంగా ఉండేటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014కు పూర్వం 30-35 ఏళ్ల క్రితమే ఇక్కడ ప్రతి గ్రామంలో విద్యుదీకరణ జరిగింది. మరి వాళ్ళు అక్కడ ఉండబట్టి మీరు విద్యుదీకరణ లేట్ చేసినా? సింపుల్గా
సింపుల్ లాజిక్ అర్థం చేసుకోనికే. అంటే వాళ్ళు ఉండబట్టి చేయలేకపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చేసింది కదా మరి. ఇట్లా అసంబద్ధమైనటువంటి వాదనల్ని ప్రజల ముందుకు పెట్టి నిజమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం అడుగుతున్నటువంటి వాళ్ళకు జవాబు చెప్పకుండా ఖచ్చితంగా మీరిచ్చిన హామీలనే అడుగుతారు ప్రజలు. 2 కోట్ల ఉద్యోగాలు కావచ్చు, 15 లక్షల నల్లధనాన్ని ఒక్కొక్కరి ఖాతాలో వేసేది కావచ్చు, ఇవి మిగిలిపోయినాయి కదా. మీరు చెప్పినవి హామీలు తప్పు అని తేలిపోయినాయి. తప్పకుండా వాళ్ళు ప్రశ్నిస్తారు. వాళ్ళు బీఆర్ఎస్ ప్రశ్నించిందా, ఇంకో పార్టీ ప్రశ్నించిందా, మావోయిస్టులు ప్రశ్నించినంత మాత్రాన్నే అది తప్పు కాదు కదా. తప్పకుండా ప్రశ్నిస్తారు మనం విఫలమైనప్పుడు. ప్రజాస్వామ్య చట్రంలో ఉండేటువంటి పాలక పార్టీలు కానీ, పాలక నాయకులు కానీ, ప్రభువులు కానీ నైతికంగా తప్పు లేకుండా ఇచ్చిన మాట కట్టుబడి పరిపాలన జరిగితే మీకు ఆ నైతికత ఉంటుంది, ఆ ధైర్యం ఉంటుంది. ఎస్, మీరు రండి మాతో పాటు ఇట్లా పనిచేయండి అని అడగడానికి. మనం చెప్పింది ఒకటి అమలు చేయకుండా ఈ అవతల మీద నెప్పమేసుకుంటూ పోతామంటే ఎట్లా సరిపోతుంది? ఇది ఇవే కదా మూల ఆయుధాలు వాళ్ళన్నీ పట్టుకొని, అంటే అంశాలు పట్టుకొని ముందుకు పోతున్నటువంటిది. అందువల్ల ఈ 2 జాతీయ పార్టీల యొక్క వాదన ఈ దేశంలో అభివృద్ధికి సాకులు వెతకకుండా, వెనుకబాటుతనానికి సాకులు వెతకకుండా నిజాయితీగా ఇంట్రాస్పెక్షన్ చేసుకొని, తరం మారింది, కొత్త తరం వచ్చింది, ప్రపంచంతో పోటీపడి ఇంకా ప్రపంచంలో ఇంకా ముందుకు పోగలిగేటువంటి శక్తి ఉన్న కొత్త తరం వాళ్ళ భారత సమాజంలో ఉంది. వాళ్ళకు ఒక సరైన డైరెక్షన్ చూపించేది వదిలిపెట్టి మేము అనుకున్న ఆలోచన ధోరణిలోకే వాళ్ళని నెడతామనేటువంటిది ఇది భవిష్యత్తుకు మనం ద్రోహం చేసినటువంటి పరిస్థితి అవుతుంది. వ్యవస్థల్ని పటిష్టం చేయాల్సింది పోయి భ్రష్టు పట్టించే పని జరుగుతూ ఉంది. అన్ని వ్యవస్థల్ని ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వ్యవస్థల్ని వాడుకోవడం, అది రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్రం కావచ్చు. ఇది అంతిమంగా అరాచకానికే దారితీస్తుంది. వ్యవస్థ మీద విశ్వాసం కోల్పోతారు ఎవరైనా. నాకు న్యాయమే జరగదు అనుకున్నప్పుడు వాళ్ళ యొక్క వేదనను ఎవరు అర్థం చేసుకోవాలి? మేము యుక్త వయసులో ఉన్నప్పుడు చూసినాం. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఏదో ఎన్నికల అంశానికి సంబంధించి ఏదో తప్పు జరిగింది లేదా అక్రమం జరిగింది అని చెప్పి భావించిన ప్రత్యర్థిపై అలహాబాద్ కోర్టులో కేసు వేస్తే సాక్షాత్తు ఆ కేసు విచారించినటువంటి జడ్జి గారు న్యాయ నిబద్ధతతో కేవలం ఆయన అవతల ఎవరున్నారనేది చూడకుండా, వాద ప్రతివాదులు ఎవరనేది చూడకుండా అంశం మాత్రమే పరిగణలోకి తీసుకొని సాక్షాత్ ప్రధానమంత్రిగా ఉండేటువంటి ఆ కేసులో ఆమె ఎన్నిక చెల్లదని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చినారు. ఆయన ధైర్య సాహసాలని కొనియాడుతూ ఆనాడు దేశమంతా కూడా జేజేలు పలికింది. అంటే వ్యవస్థల యొక్క పటిష్టత గురించి నేను చెప్తున్నాను. ఆ మధ్యకాలంలో పోయిన సంవత్సరం అనుకుంటా పత్రికలలో చూసినా మీరందరూ కూడా చూసింటారు. ఎవరో పాపం రాష్ట్రంలో యువకుడు ప్రధానమంత్రి గారి సర్టిఫికెట్ మీద ఏదో మాట్లాడితేనంటే కేసు వేసి ఆయన జైలు పాలు చేశారు. ఎటుపోతుంది అసలు వ్యవస్థ? ఎక్కడికి తీసుకుపోతున్నాం మనం? ఈ ఆధునిక యుగంలో, సాంకేతిక యుగంలో అన్ని ప్రజలకు సమాచారం కానీ సాంకేతికత కానీ అన్ని ప్రజలకు అందుబాటులోకి వచ్చినటువంటి ఈ కాలంలో విద్య అందుబాటులోకి వచ్చి ఉన్నత విద్యలోకి వచ్చి ప్రపంచంతో పోటీపడే భారత సమాజాన్ని మరింత పరిపక్వతతో ఆలోచించి వీళ్ళని నడపాల్సింది పోయి మూఢత్వంతో మనం నడపలేము, ఎల్లకాలానికి నడపలేము. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తున్నా, సింహావలోకనం చేసుకోవాలి. కాంగ్రెస్ కానీ ఇప్పుడు ఉండేటువంటి ఎన్డీఏ కూటములు కానీ తమ చట్టబద్ధ పాలన అనుకుంటూనే ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రభుత్వాల పరంగానే ఘోరమైనటువంటి హింసకు కొన్ని సందర్భాల్లో పాల్పడినటువంటిది కూడా సమాజం మరవదు. నేను అందుకే ఇంతకుముందు చెప్పిన, పాలన చేసే వాళ్ళ యొక్క సైద్ధాంతిక ఆచరణతో కూడినటువంటి నిబద్ధతనే తప్పుదారిలో పోయేటువంటి ఇతర సమూహాలను కానీ శ్రేణులను కానీ దారికి తేగలదు. అప్పుడే వాళ్ళకి ఆ నైతికత ఉంటుంది. తప్పకుండా అది ప్రశ్నార్థకమవుతుంది. మనం చూస్తున్నాం, భిన్నాభిప్రాయం కలిగినటువంటి ఆనాడు భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రంలో మొదలైనటువంటి తెలంగాణ ఉద్యమం, సాయుధ తెలంగాణ పోరాటం, నిజాంకు వ్యతిరేకంగా మొదలైనటువంటి పోరాటం ఇండియన్ యూనియన్లో కలిసినాక కూడా ఆ పోరాటం కొనసాగుతూ ఉంటే
సాక్షాత్తు నెహ్రూ గారు ఆనాటి ప్రధానమంత్రి గారు లోపడింట్ల నిజాంను లోపరుచుకొని ఆయనను రాజ్ ప్రముఖగా ఒప్పించి ఆయన ఏదో సరెండర్ అయింది అనేటువంటి ఫీలింగ్ కల్పించి దేశాన్ని నమ్మించి చేసిందేంటి? నిజాంకు వ్యతిరేకంగా పోరాటంలో ముందుండి ఆయుధాలు పట్టుకొని పోరాటం చేసినటువంటి వేల మంది రైతుల్ని నెహ్రూ గారి ప్రభుత్వం పుట్టన పెట్టుకున్నది. ఈ చారిత్రక సత్యం. తెలంగాణ రైతాంగ పోరాటంలో రైతుల్ని చంపినటువంటి పాలన కాంగ్రెస్ పాలన, నెహ్రూ గారి పాలన. దీన్ని ఎవరు కాదనలేరు, విస్మరించలేరు. వాళ్ళు విదేశీ పౌరులు కాదు ఆనాడు చనిపోయిన వాళ్ళు, టెర్రరిస్టులు కాదు వాళ్ళు ఆనాడు చనిపోయిన వాళ్ళు. భూమి కోసమో బతకనికేనో వెట్టి నుంచి విముక్తి కానికేనో సమాన హక్కుల కోసమో మనుషులుగా మమ్మల్ని చూడమనో ఆనాటి పోరాటం అది. వీళ్ళంతా చట్టబద్ధమైన పాలన చేసిన వాళ్ళం అనేటువంటి ఆ ముసుగేసుకొని మాట్లాడడం కాదు, ప్రజల్ని వంచినారు. ఎప్పుడైనా సరే పొరపాటు జరిగితే చరిత్రలో క్షమాపణ కోరుకొని మళ్ళీ ముందుకు పోవాలి. అదృష్టవశాత్తు ఇటీవల రాహుల్ గాంధీ గారు ఎమర్జెన్సీ మీద క్షమాపణ కోరిండు. తప్పు జరిగింది ఆ కాలంలో, అప్పుడు నేను లేను, బాల్యుణ్ణి, పుట్టలేదు, కానీ తప్పు అయితే జరిగింది మా పాటి నుంచి అని అంగీకరించాడు. ఆ ఉదాత్తత ఉండాలి. ఆ తప్పు మళ్ళీ పునరావృతం కాకుండా కూడా చూసుకోవాలి. అది అందరి పాలకులకు వర్తిస్తుంది. బీజేపీకైనా కాంగ్రెస్కైనా మాకైనా ఇంకొకరికైనా అదే వర్తిస్తుంది. 69లో ఇందిరాగాంధీ గారు తెలంగాణలోనే 369 మంది చంపినారు. ఉద్యమం చేసిన విద్యార్థుల్ని, యువకుల్ని. వీళ్ళేం టెర్రరిస్టులు కాదే, వీళ్ళ ఆనాడు మావోయిస్టులు కాదే, వీళ్ళ ఆనాడు తుపాకులు పట్టుకోలేదే. ఎందుకు చంపిన మరి నిరాయుధుల్ని? ఈ ప్రభుత్వాలు చేసిన హత్యలే కదా ఇవన్నీ. 1975 వస్తే ఎమర్జెన్సీ కాలంలో దక్షిణ భారతదేశంలో మనం చూసినాం. పాపులర్ విద్యార్థి నాయకుడు రాజన్ అనేటువంటి స్టూడెంట్ లీడర్ను చంపింది కాంగ్రెస్ ప్రభుత్వం. స్నేహలతారెడ్డి అనేటువంటి ఆమెను చంపింది. ఈ ఎన్కౌంటర్లు అనేటువంటి పదాన్ని పుట్టించిందే కాంగ్రెస్ కదా. ఎన్కౌంటర్ల సృష్టికర్తనే కాంగ్రెస్ ప్రభుత్వం కదా. నిరాయుధులు కదా వాళ్ళు. ఇవాళ మనం చూస్తున్న ప్రచారంలో ఉన్నటువంటి విధంగా మావోయిస్టులాగా తుపాకులు పట్టుకున్న వాళ్ళు కాదు కదా. రాజన్ తుపాకీ పట్టుకున్నాడు కాదు కదా. స్నేహలతారెడ్డి తుపాకీ పట్టుకోలేదు కదా. తెలంగాణ విద్యార్థి యువజనులు ఆనాడు 69లో తుపాకులు పట్టుకున్న వాళ్ళు కాదు కదా. అంటే ఒక భిన్నమైన అభిప్రాయం ఉంటే మీరు చంపేసేది అంతే నిర్దాక్షిణ్యంగా. దాని మీద చర్చ పెట్టలే. క్రూరంగా పరిహసించి హింసించి అణిచివేసిండ్రు.